చిత్తూరు జిల్లా పలమనేరు మండలం టీ వడ్డూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిన్న ప్రసవం తర్వాత 10th విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటనపై గ్రామస్తులు భగ్గుమన్నారు. విద్యార్థిని మృతదేహం తిరుపతి నుంచి వడ్డూరుకు చేరుకుంది. న్యాయం జరిపేంత వరకు విద్యార్థినికి అంత్యక్రియలు నిర్వహించేందుకు వీల్లేదంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థిని మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిన్న ప్రసవం తర్వాత 10th విద్యార్థిని మృతి చెందింది. జడ్పీ స్కూల్లో చదువుతోన్న విద్యార్థిని తన అక్క ఇంట్లో స్పృహ తప్పి పడిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు బంగారుపాలెం ఆసుపత్రికి తరలించారు. బాలిక గర్భవతిగా గుర్తించిన వైద్యులు చిత్తూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థినికి అప్పటికే 9 నెలలు నిండడంతో ఆపరేషన్ చేసి బిడ్డను రక్షించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికి బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రికి తరలించారు. బాలిక ప్రసవించి మృతి చెందింది. ఈ ఘటనపై సదరు గ్రామస్తులు భగ్గుమన్నారు. శనివారం నాడు 7:55కి ఆమెకు ఒకసారి వామిటింగ్ అయింది. వామిటింగ్ అవుతానే కళ్ళు తిరుగుతా ఉంది ఆయన అంటే నేను పోయి చేయి పట్టుకొని సరే అమ్మ ఇంట్లోకి అనేసి చేయి పట్టుకునే కానీ పిట్స్ వచ్చేసింది. పిట్స్ వచ్చే కాటికి సరే ఒకసారి వచ్చింది. మేము కొంచెం అట్లా కెపాసిటీ అని వాళ్ళ ఆటోలో పెట్టుకొని పోదామంటే మొన్నంగా ఎక్కువ అయిపోయింది. ఎక్కువ అవుతాను ఏం చేసినామంటే అంబులెన్స్కి ఫోన్ చేసినాం 108. 108కి ఫోన్ చేసి నేను అంబులెన్స్లో బంగారుపాలెం హాస్పిటల్కి ఎత్తుకొని పోయినాను. బంగారుపాలెం హాస్పిటల్లో ఇక్కడ అయ్యేలేదు, చిత్తూరుకి తీసుకొని పోమన్నారు. చిత్తూరులో మీ అమ్మాయి ప్రెగ్నెంట్ అనేసి మమ్మల్ని అడిగినారు. కాదు సార్ ఎంత చదువుకుంటా ఉంది, ప్రెగ్నెంట్ కాదు అని మళ్ళీ 4 మాటలు అడిగినారు. ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు. నిన్న 12 గంటల వరకు మాకు ఏమీ చెప్పలేదు. 12 గంటల తర్వాత డాక్టర్ పిలిచినాడు. ఇట్లంతా మీ పాప పరిస్థితి ఎక్కువగా ఉంది, హార్ట్ బీట్లో తగ్గిపోయింది, హార్ట్ బీట్ 100 ఉండాలి, 40-30కి వచ్చేస్తూ ఉంది. నేను సర్జరీ చేస్తూనే ఉన్నాను, హార్ట్ బీట్ కొడుతూనే ఉన్నాను, మీరు ఏదానికి మళ్ళీ ఒక సంతకం పెట్టాలని. సరే అట్లా కూడా చేయండి, సంతకం పెడతానని హార్ట్ బీట్ కొడుతూనే ఉన్నారు. మా ముందరనే 10 సార్లు కొట్టినాడు హార్ట్ బీట్. నన్ను అక్కడే పెట్టుకున్నాను. మళ్ళీ మా అమ్మని పిలిపించినారు. మారిపోయినట్టు మేము పాప ప్రాణాలతో శనివారం నాడు 7:50